కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. లండన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ స్థాపించడానికైనా వెనుకాడమని సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్గా నిలపాలన్నదే తన సంకల్పమని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు కవిత. తను పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు కవిత. తనను బీఆర్ఎస్ వద్దనుకున్నందున ఆ పార్టీ ఇచ్చిన పదవిని కూడా తనంతట తానే వదులుకున్నట్టు వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే వేసిన అడుగని అన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదన్నారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, కాంగ్రెస్ బీజేపీలలో చేరనని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ లో కొందరికి స్వార్థం ఎక్కువైందని, అందుకే పార్టీలో ఇలా జరుగుతోందన్నారు కవిత. యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ జాగృతిని స్ట్రెంథెన్ చేసుకుంటాం, జాగృతి పేరు మీద పనిచేస్తాం. ఇదివరకు జాగృతి పేరుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించు. డెఫినెట్గా నాకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ సొసైటీలో ఖచ్చితంగా ఆ మార్పు తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దగ్గర నుంచి చూసిన ఏం అవసరము ప్రజలకు అనేది అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా దానికోసం పనిచేస్తా. నేను జాతీయ పార్టీలు నా అనుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీ. బీజేపీకి నాకైతే డిఎన్ఏ కూడా సరిపోదు, సో క్వశ్చనే లేదు. కాంగ్రెస్తోని అది మునిగిపోయే పడవ. వాళ్ళు అబద్ధాలాడి తెలంగాణ ఆంధ్రాలు కలిపిన వాళ్ళు వాళ్ళే, మధ్యలో 369 మంది పిల్లల్ని చంపిన వాళ్ళు వాళ్ళే, 1200 మంది బిడ్డల్ని మొన్నటి తెలంగాణ ఉద్యమంలో చంపిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు నీట్గా సాగుతున్న అభివృద్ధిని మొత్తం బ్రష్ పట్టిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో నేను చేరినంత మాత్రాన అందులో ఏదో కొత్తగా మార్పు రాదు. నాకు అవసరం లేదు ఆ పార్టీతో. సో అటువంటి ఆలోచన కూడా లేదు. అంటే ఒకటి 3-3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్కి. ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ల కోసం నేనే కొట్లాడుతున్నా ముంగటుండి. 2, మహిళా రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడినాం, అది సాధించుకున్నాం. ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ అవుతాయి. నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడతాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మధ్యలో పాలిటిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో, ఎట్లా ఎమర్జ్ అవుతుందో వేచి చూడాలి. వేచి చూసి అది అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే పార్టీ పెట్టుడు ఎంతసేపు 2 నిమిషాల పని. పోయి రిజిస్ట్రేషన్ చేస్తే పార్టీ పెట్టారు. పాయింట్ అది కాదు కదా. నేను పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏం లాభం అన్నది ఆలోచించాలి. సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని సమయం సందర్భం ఉంటే, అవసరం ఉంటే స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఐ విల్ వాచ్, వెయిట్ అండ్ వాచ్.